ఊహించలేను నీ ప్రేమ మధురం, నా ప్రేమ మూర్తి నీకే నా వందనం. ఊహించలేను నీ ప్రేమ మధురం, నా ప్రేమ మూర్తి నీకే నా వందనం. నీ ప్రేమే నాకు ఆధారం, నా జీవిత లక్ష్యం. నీ ప్రేమ నాకు ఆధారం, నా జీవిత లక్ష్యం. నీ ప్రేమ లేక నేనుండలేను, నీ ప్రేమ లేక నేనుండలేను. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమ నా కాపరి. నీ ప్రేమే నా ఊపిరి, నీ ప్రేమే నా కాపరి. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. శిలనైన నన్ను శిల్పివై మార్చావు, నాలోని ఆశలు విస్తరింపచేశావు. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మా ప్రియులందరికీ శుభాలు. దేవుని వాక్యముల నుంచి మార్కు సువార్త 14:22 నుంచి మనం చూద్దాం. ఆయన భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. నేను దేవుని రాజ్యములో ద్రాక్షరసము కొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఈ మాటను మీరు జాగ్రత్తగా గమనించండి. దీన్ని ఇంగ్లీష్లో లార్డ్స్ సప్పర్ అంటారు, ప్రభురాత్రి భోజనం అని కూడా అంటారు. యూదా ఇస్కరియోతు వెళ్ళిపోగానే రొట్టె విరుచుట అనే కార్యక్రమాన్ని ప్రభు జరిగించినట్లుగా మనం చూస్తాం. పూర్వము ఇశ్రాయేలు ప్రజలు వారు పస్కాను ఆచరించేటప్పుడు చేదు కూరలతో తినేవారు. అంతేకాదు, పులిసిందేది ఉండకుండా జాగ్రత్తగా చూసుకునేవారు. ఈ పస్కా బలి దేన్ని సూచిస్తుందంటే ఇశ్రాయేలు ప్రజల విమోచన దినాన్ని సూచిస్తున్నట్లుగా మనం గుర్తించగలం. ప్రియమైన బిడ్డలారా, యేసుక్రీస్తే మన కొరకు పస్కా బలిగా వధించబడ్డాడు. ఆయన మన పాపము నిమిత్తము ప్రాయశ్చిత్తార్థంగా ఆయన కల్వరిశిలలో యాగమయ్యాడు. ఆ పస్కా రొట్టెను విరిచి ఆశీర్వదించి వారికిచ్చి, దీన్ని తినండి, ఇది నా శరీరం అనెను. అంటే యేసు ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఆ రొట్టెను విరిచి ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడైనా, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము. ఆనాడు ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి రావటానికి వారు పస్కా బలిని ఆచరించారు, పులియని రొట్టెను ఆచరించారు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా మానవాళిని పాపము నుంచి విమోచించటానికి ఆయన మన కొరకు ప్రాయశ్చిత్తార్థంగా ఏ విధంగా మరణం పొందబోతున్నాడో, ఏ విధంగా ఆయన శరీరము మన కొరకు నలగొట్టబడుతుందో, ఏ విధంగా ఆయన ప్రశస్తమైన రక్తం మన కొరకు చిందిస్తాడో అది తెలియచేస్తూ దాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి ఇది చేయమని ప్రభు చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. మత్తయి సువార్త 26:26 నుంచి, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా త్రాగు దినం వరకు ఇక దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నాను. నేను మత్తయి సువార్త 26 మనం చూస్తాం. ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. పాత నిబంధనలో
పశువుల రక్తాన్ని ఉపయోగిస్తే క్రొత్త నిబంధనలో గొర్రెపిల్ల రక్తముగా యేసే దేవుని గొర్రెపిల్లగా ఏ విధంగా వధించబడబోతున్నాడో ప్రభు తెలియజేస్తూ సాదృశ్య రూపముగా రొట్టెను ద్రాక్షరసం అందించినట్లుగా మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయుల్లో కూడా తెలియజేశారు. ఆ వచనాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీ పత్రిక 11:23 నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఇలా చేయండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఆ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ప్రతి ఆదివారమున ప్రభు బలను మనం సమీపిస్తున్నప్పుడు ఇది ప్రభువు వలన మనకు అనుగ్రహింపబడినది అని మనం గుర్తించాలి. ఆయన మన కొరకు చిందించిన నిబంధన రక్తము, ఆయన మన కొరకు తన దేహము మన కొరకు నలగొట్టబడింది. మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుత్వంలో ప్రభు రక్తంలో పాలు పంపులు పొందాలి. ప్రతి ఆదివారము మనం బలను సమీపిస్తున్నప్పుడు ఆయన మన కొరకు ఏ విధంగా మరణం పొందాడు, ఏ విధంగా తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించాడో అది మనకి జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు మరో మాట చూస్తాము 27 కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే యెడల తీర్పు పొందక పోదుము. మెట్టుకు ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని సమీపిస్తున్నప్పుడల్లా మనల్ని మనం పరీక్షించుకుంటూ యోగ్యమైన ప్రవర్తనతో ఆయన శరీరమైన రక్తంలో పాల్పంపులు పొందాలి. కొంతమంది ప్రభు శరీరాన్ని ప్రభు రక్తంలో పాల్పంపులు పొందకుండా అలాగే ఉండిపోతారు. కొన్ని నెలలలాగే ఉండిపోతారు, కొన్ని సంవత్సరాల్లో ఉండిపోతారు. అది తప్పు. ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో మనం పాలు పంపులు పొందాలి. మనం విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి, సరి చేసుకోవాల్సింది సరి చేసుకోవాలి. దేవునికి దగ్గర అవ్వాలి. మనల్ని మనము ప్రతినిత్యము పరీక్షించుకోవాలి. ఇంకా నేను బలహీనంగా ఉన్నాను, ఇంకింతే, ఇంకా నేను పాలు పంపులు పొందను అనుకోకూడదు. దేవునితో సమాధాన పడాలి. తిరిగి సరిదిద్దుకొని క్రమపరచబడి ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలు పంపులు పొందాలి. ఆయన మరణాన్ని ఆయన రక్తాన్ని మనం అంగీకరిస్తూ జ్ఞాపకం చేసుకుంటూ పాలు పంపులు పొందేది ఇది చాలా అద్భుతమైనది. నా శరీరం తిన్న రక్తము త్రాగువాడు నిత్యజీవము గలవాడు, అంచు దిన ముందు నేను వారిని లేపుదును అని కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుడి మాటలు దించుని గాక ప్రార్థన చేసుకుందాం. మహోన్నతులకు దేవ సర్వాధికారి నీకు స్తోత్రాలు. నీ శరీరం గురించి రక్తమును గురించి మీరు మొత్తం మాట్లాడారు. మా కొరకు నల్లగొట్టబడిన నీ దేహమును బట్టి ఉందన్నారు. మా కొరకు చిందించబడిన నీ నిబంధన రక్తం బట్టి ఉందన్నారు. పూర్వము పస్కా బలిని పస్కా రొట్టెను ఆచరించేవారు, కానీ నీవు మా కొరకు కల్వరిశిలలో మరణించటం ద్వారా క్రొత్త నిబంధనగా నీ అమూల్యమైన రక్తముతో మమ్మల్ని విమోచించావు గనుక నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ప్రతి వారమును మేము నీ బలను సమీపించే కృపనిస్తున్నాం. అందును బట్టి వందనాలు చెల్లిస్తూ విత్తబడిన మాటలు మందరి హృదయాన్ని ఫలింప చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.